మనం రోజూ పూజించే తులసి మొక్క గురించి మనకెన్నో సందేహాలు ఉంటాయి. అవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. తులసి కోటను ఇంట్లో ఏ ప్రదేశంలో ఉంచితే మంచిదో తెలుసుకుందాం. ప్రొద్దున్నే నిద్రలేచి తలుపు తీయగానే తులసిని చూస్తే మంచిదంటారు. అందుకే ఇంటి గుమ్మానికి ఎదురుగా తులసి కోటను ఏర్పాటు చేసుకోవటం ఉత్తమం. లేదంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎడమ చేతి వైపు కనిపించేలా కూడా పెట్టుకోవచ్చు. అలా కుదరనప్పుడు తూర్పు, ఉత్తరం, పడమరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం ఇలా ఇంటికి 8 దిక్కుల ఎక్కడైనా ఆ కుండీని లేదా కోటను పెట్టుకున్నా తప్పులేదు అంటున్నాయి శాస్త్రాలు. ఈ రోజుల్లో చాలామంది అపార్ట్మెంటుల్లో ఉంటున్నారు కనుక బాల్కనీ తూర్పు వైపు ఉంటే, నైరుతి స్థానంలో పడమర వైపు ఉంటే వాయువ్య దిశలో తులసి కుండీని ఏర్పాటు చేసుకోవచ్చు. తులసి ఆకుల్ని స్త్రీలు తెంచకూడదా? చాలామంది పూజకు పుష్పాలు లేనప్పుడు తులసి ఆకుల్ని తెంచి ఉపయోగిస్తారు. నిత్య పూజలో పూలు లేకపోతే బదులుగా అక్షింతలు వాడాలి కానీ తులసి కాదు. కేవలం శ్రీమన్నారాయణుని అర్చించుటకు మాత్రమే తులసి దళాలను ఉపయోగించాలి. అది పురుషులు మాత్రమే వాటిని కొయ్యాల్సి ఉంటుంది. స్త్రీలు సంతాన ఉత్పత్తికి, మాతృత్వానికి సంకేతం. దేనినైనా పెంచి పోషించే స్వభావం స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శక్తికి ప్రతిరూపమైన తులసి ఆకులని, గింజలని తెంపకూడదనే నియమాన్ని మన పెద్దలు తీసుకొచ్చారు. ఎప్పుడైనా ఏ పొరపాటునైనా తెంపినా సమస్యలేమీ రావు. ఇంట్లో ఏ రకం తులసి మొక్కను పెంచుకోవాలి? సాధారణంగా తులసి లక్ష్మి, రామ, కృష్ణ వంటి పేర్లతో ఉంటుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంట్లో లక్ష్మీ తులసిని పెంచుకోవచ్చు. లక్ష్మీ తులసి ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీన్ని శ్రీ తులసి అని పిలుస్తారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని ఓ నమ్మకం. అదే రామతులసి ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇది శ్రీరాముడికి ప్రీతిపాత్రమైనవి. వీటిని పూజలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక కృష్ణ లేదా శ్యామ తులసి కాండం, ఆకులు ముదురు నీల రంగులో కనిపిస్తాయి. ఈ ఆకులని పూజలతో పాటు ఆయుర్వేదంలోనూ వాడుతారు. ఇంట్లోని తులసి మొక్క వాడిపోవటం అనేది అశుభానికి సంకేతమని చెబుతారు. నిజమేనా? చాలామంది మనసులో ఈ భయం ఉంటుంది. ఇది అపోహ మాత్రమే. దైవం, ప్రకృతి ఎప్పుడూ భయపెట్టనవని అర్థం చేసుకోవాలి. ఆ కుండీలో ఏర్పాటు చేసిన మట్టిలో దోషం ఉండటం, ఎండ సరిగ్గా పడకపోవటం, మొక్కకు సరిపోయినంత నీరు పోయకపోవడం, ఆ కుండీలో ఇతర మొక్కలు పెరగటం, బట్టలు ఆరేసిన నీరు పడటం, మొక్క వాడిపోవటానికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు. అవన్నీ గమనించుకుని జాగ్రత్త తీసుకుంటే తులసి మొక్క గుబురుగానే పెరుగుతుంది. లేదంటే కుండీ చివరన చిన్న మనీ ప్లాంట్ కొమ్మను నాటితే అది మట్టిలోని దోషాన్ని స్వీకరిస్తుంది గనుక తులసి మొక్క ఎండిపోకుండా ఉంటుంది. ఏ సమయంలో తులసి కోటలో దీపం పెడితే మంచిది? తులసి కోటలో ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయానికి పూర్వమే దీపం పెట్టాలి. దీన్ని సంధ్యాదీపం అంటారు. ఉదయం పూట ఇంట్లో ఎలాగో దీపారాధన చేస్తాం. సాయంత్రం మళ్ళీ పూజ మందిరంలోకి వెళ్ళే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే సాయంత్రం వేళ తులసి కోట యందు దీపం వెలిగించే సాంప్రదాయం వచ్చింది. పూర్వం సంధ్యాదీపం పెట్టాక ఇంటిలోని పెద్దవాళ్ళు పిల్లల్ని కూర్చోబెట్టుకుని రకరకాల కథలు, శ్లోకాలు, పద్యాలు నేర్పించేవారు.
తులసిని లక్ష్మీదేవిగా భావించి పూజిస్తాం. మరి ఆ మొక్కలను ఇతరులకు ఇవ్వచ్చా? ఎలాంటి సందేహం లేకుండా ఇవ్వచ్చు. చాలా సందర్భాల్లో తులసి గింజలు ఆ కుండీలో పడటం వల్ల వాటి నుంచి మరిన్ని మొక్కలు వస్తాయి. ఆ మొక్కలని ఏరి సంతోషంగా ఇతరులకు ఇవ్వటం వల్ల వాళ్ళకు ఆనందాన్ని పంచిన వారవుతారు తప్ప దానివల్ల తన ఇంటిలోని లక్ష్మి బయటికి వెళ్ళిపోతుందని భయం అక్కర్లేదు. ధనమైనా సరే ఇతరులకు పంచుకుంటేనే ఆనందం కలుగుతుందని సత్యాన్ని గ్రహించాలి.